కాలం గడిచే కొద్దీ తల్లిదండ్రులు మనకు పిల్లలుగా మారిపోతారు. చెప్పిందే చెబుతూ, అడిగిందే అడుగుతూ, అన్నీ మర్చిపోతూ మన సహనాన్ని పరీక్షిస్తారు. వారి మీద చిరాకు పడుతూ, గట్టిగా అరుస్తూ వారి మనసులను బాధ పెట్టకూడదు. మనం చిన్నప్పుడు వారి మీద ఎలా ఆధారపడ్డామో ఇప్పుడు వారు వృద్ధాప్యంలో మన మీద ఆధారపడుతున్నారు. వారు మనపై చూపిన ప్రేమ, సంరక్షణను తిరిగి వారికి పంచడాన్ని మన బాధ్యతగా భావించాలి. శ్రద్ధే కటియార్ వైద్య నిపుణులు. చదవడం వచ్చిన ప్రజలు ఉండడం మంచిదే, కానీ ఏది చదివితే మంచిదో తెలిసిన వాళ్ళు ఉండటం దేశానికి అవసరం. చదువుకున్న వాళ్ళతో చేసిన ఒక అధ్యయనం ఏం చెబుతుందంటే 97% ప్రజలు సొంతగా ఆలోచించడం లేదు. వాళ్ళు విన్నా, చూసినా, చదివిన వాటినే నమ్ముతున్నారు. నాని పాల్కివాలా. జెన్జీ తరంలో చాలామంది ఏ పని మీద గంటసేపు కూడా ధ్యాస నిలపలేకపోతున్నారు. ఫోన్ చూడకుండా ఓ పనిని ఏకదాటిగా చేయడం వారికి అసాధ్యం అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకాగ్రతను ఓ విలువైన ఆస్తిలా కాపాడుకునేవారే ఇతరుల కన్నా వేగంగా లక్ష్యాలు పూర్తి చేస్తూ విజయపదంలో దూసుకుపోతారు. సౌమ్య మలాని, ఇన్వెస్టర్. పిల్లలకు తరచూ కథల పుస్తకాలు చదివి వినిపించండి. దీనివల్ల వారికి చిన్న వయసులోనే పుస్తక పఠనంపై ఇష్టం ఏర్పడటమే కాదు, భాషా పరిజ్ఞానం, వినికిడి శక్తి, జ్ఞాపక శక్తి, విశ్లేషణ సామర్థ్యం పెరుగుతాయి. ఆయా పాత్రల్లో తమను తాము ఊహించుకుంటూ కాల్పనిక జగత్తులో విహరించడం ద్వారా వారిలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. ఆ కథల్లోని నీతిని తెలుసుకోవడం ద్వారా వారు విలువలతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తారు. చెఫ్, పేరెంటింగ్ కోచ్. గుండె జబ్బులు వస్తే దాన్ని దురదృష్టం కింద జమకొట్టొద్దు. మధుమేహానికి జన్యువులు కారణమని భావించొద్దు. అధిక రక్తపోటుకు దారితీసేది ఒత్తిడి మాత్రమేనని పొరబడొద్దు. ఏళ్ల తరబడి మనం కొనసాగించిన అనారోగ్యకర జీవన శైలే ఈ ముప్పులకు కారణమని తెలుసుకోవాలి. అయితే ఈ పరిస్థితి నుంచి నెమ్మదిగా బయటపడడానికి ఓ మార్గం ఉంది. అదేంటంటే అనారోగ్యకరమైన అలవాట్లను వదిలేసి క్రమబద్ధమైన జీవితాన్ని అలవరుచుకోవడమే. శైలేష్ సింగ్, కార్డియాలజిస్ట్.